అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. చికెన్ మొగలాయ్ కూర ఎలా వండాలో నేర్చుకుందాం. దీన్నే మొగలాయ్ చికెన్ అని కూడా అంటారు. అంటే చాలా రిచ్గా ఉండే గ్రేవీతో తయారు చేసుకునే కూర. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ కాగలరు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: కోడి మాంసం 500 గ్రాములు, టమాటాలు 4 నుండి 5. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 చెంచాలు, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, జీడిపప్పులు 200 గ్రాములు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, క్రీమ్ లేదా మీగడ 1 కప్పు, పాల మీగడ తీసుకోవాలి, తాజా పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1.5 టేబుల్ స్పూన్, చాట్ మసాలా పొడి 1/2 టీ స్పూన్, నిమ్మకాయ అరబద్ద, కసూరి మేతి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం చికెన్ని శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. అందులో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో సగం వేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి, పెరుగు వేయాలి. పెరుగు తాజాగా ఉంటే బాగుంటుంది. తర్వాత అరబద్ద నిమ్మకాయని పిండుకోవాలి. వీటిని చేత్తో బాగా కలపాలి. ఇవి మనం ఇంట్లో తయారు చేసుకునే ఇంటి వంటలు కాబట్టి చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపి గంట పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అది కాస్త వేడైన తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు నీళ్లు కానీ నూనె కానీ పోయకూడదు. మ్యారినేట్ చేసుకున్న మిశ్రమంతో పాటే ఉడకాలి. అది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరో బాండి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత నూనె పోసుకొని కాస్త మరిగించాలి. నూనె మరిగిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. మూడు 4 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. ఈ ముగలాయ్ చికెన్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ తప్పకుండా వేయాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. కాస్త గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో మిగిలిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేయాలి. అంటే టమాటాలని చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నది. ఇందులో నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేయాలి. అలాగే కారం వేయాలి. కారం మీ రుచిని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మిరియాల పొడి చల్లాలి. తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ముందు తక్కువగా వేసుకుని 3 నుండి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మంచి రుచి రావడానికి కోసం దాంట్లో కొద్దిగా పాలు వేయాలి. కాచి చల్లార్చుకున్న పాలు వేయాలి.
పాలలో ఈ మిశ్రమం ఉడకాలన్నమాట. అందుకోసం మనం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బుడగలుగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు అందులో మీగడ వేయాలి. మొగలాయి వంటకాల్లో ఎక్కువ రిచ్నెస్ ఉంటుంది, అంటే పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతారు. అందుకని మనం ఈ పాలు మీగడ వేసుకున్నాము. అది కాస్త వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కాజు పేస్ట్ వేయాలి. వాటిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేయాలి. చికెన్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే ఈ ఉడుకుతున్న మిశ్రమం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలపాలి. మసాలాలు, ఈ గ్రేవీ అంతా ఈ కోడి మాంసం ముక్కలకి పట్టాలి. ఆఖరిగా కసూరి మేతిని ఈ విధంగా చేతులతో నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండబెట్టుకున్న మెంతి ఆకులు. ఇవి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఈ కసూరి మేతి వంటల్లో వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. ఇది కూడా వేసి బాగా కలపాలి. దాదాపు 4 నిమిషాలు మూత లేకుండా ఈ విధంగా వేయించాలి. ఆ తర్వాత నీళ్లు వేసుకోవాలి. అంటే గ్రేవీకి ఎంత వాటర్ కావాలో మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 లీటర్ నీళ్లు పోస్తే సరిపోతుంది. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే మరి కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు, అంటే ఉప్పు సరి చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ కాస్త కలర్ లైట్గా వస్తుంది. ఆ తర్వాత మూత పెట్టి మరొక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే గ్రేవీ దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు. మీరు గమనించినట్లయితే నూనె పైకి తేలింది అంటే కూర ఉడికిపోయినట్టు అర్థం. తర్వాత మూత తీసి మరొక 5 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆఖరిగా పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. ఆఖరిగా పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కూడా టేస్ట్ వేరేగా వస్తుంది. అందుకోసం మనం ఆఖరిగా పచ్చిమిరపకాయలు వేసి మరొక 2 నిమిషాలు అలా ఉడికించి తర్వాత కొత్తిమీర చల్లుకొని స్విచ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇది రోటీ, రైస్, చపాతీ, బిర్యానీ, పులావ్ దేనితోనైనా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ముగలాయ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిన బిర్యానీతో కానీ రోటీ, రైస్తో కానీ సర్వ్ చేసుకోండి. ఈ రుచికరమైన ముగలాయ్ చికెన్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆ తర్వాత సబ్స్క్రైబ్ కాగలరు. ఆ తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వెంటనే వచ్చేస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరికొన్ని కొత్త వంటకాల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.